పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీకి కట్టుబడే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మధ్యలో ఒక ఏడాది కాలం మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేసి గెలిచారు. ఇక్కడే రాజగోపాల్తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి. తనకు మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ గంపిడాస పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి లేదని పరోక్షంగా వెల్లడైంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఇక మూడో పదవి ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు అసాధ్యం. కాబట్టే రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ పెద్దల మాట. అయితే ఇవేమీ పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి తనకు పదవి రాకుండా అడ్డుకున్నది కేవలం సీఎం రేవంత్ రెడ్డి అని భావిస్తున్నారు.